ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి బంగారం వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డ్ వరకు చేరుకొని మళ్ళీ అకస్మాత్తుగా ధరలు పడిపోవడం అయితే చూస్తున్నాం. మరి ఈ రోజు అయితే శనివారం చూసుకుంటే స్వల్పంగా బంగారం వెండి ధరలు తగ్గడం అయితే చూస్తున్నాం. మరి డాలర్ స్ట్రాంగ్ అవ్వడము దీనికి ప్రధాన కారణం అని కూడా చాలా మంది అనలిస్టులు చెప్పడం కూడా జరుగుతుంది. ఒక్కసారి గత 10 రోజులుగా మరి బంగారం ధర ఎలా ఉంది, హైదరాబాద్కి సంబంధించి 22 క్యారెట్స్, 24 క్యారెట్స్, 18 క్యారెట్స్ ఎలా ఉంది ఒకసారి చూద్దాము. మరి అంటే జనవరి 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 6 వరకు చూసుకుంటే అంటే ఈ రోజు బంగారం ధర 24 క్యారెట్స్ వచ్చేసి 15,386 రూపాయలు ఉంది. అంటే 3% జిఎస్టీ 462 రూపాయలు యాడ్ చేసుకుంటే 15,848 రూపాయలు అయితే ఈ రోజు ధర చూస్తున్నాము. మరి 22 క్యారెట్స్ చూసుకుంటే 14,155, 3% జిఎస్టీ 425 రూపాయలు యాడ్ చేసుకుంటే 14,580 రూపాయలు. అంటే 1,50,000లో 24 క్యారెట్స్ ఉంది, 1,40,000లో 22 క్యారెట్స్ ఉండడం చూస్తున్నాం. మరి ఒకసారి 18 క్యారెట్స్, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ ఎలా ఉంది? జనవరి 28వ తారీఖు చూసుకుంటే 18 క్యారెట్ల బంగారం ధర 13,250 రూపాయలు. అదే 22 క్యారెట్లు చూసుకుంటే 15,937 రూపాయలు. మళ్ళీ 24 క్యారెట్ చూసుకుంటే 17,208 రూపాయలు. మళ్ళీ మనం జనవరి 29వ తారీఖు వద్దాం. 18 క్యారెట్లు 14,185, 22 క్యారెట్లు 17,061 రూపాయి, 24 క్యారెట్లు 18,422 రూపాయలు. జనవరి 30వ తారీఖు చూసుకుంటే 18 క్యారెట్లు 13,419, 22 క్యారెట్స్ 16,139, 24 క్యారెట్లు 17,427. జనవరి 31వ తారీఖు వస్తే 18 క్యారెట్లు 12,536, 22 క్యారెట్లు 15,077, 24 క్యారెట్లకు వస్తే 16,280 రూపాయలు. ఇంకా ఫిబ్రవరి 1వ తారీఖు వద్దాం. 18 క్యారెట్లు 12,536, 22 క్యారెట్లు 15,077, 24 క్యారెట్ వచ్చేసి 16,280 రూపాయలు. మళ్ళీ ఫిబ్రవరి 2వ తారీఖు చూసుకుంటే 18 క్యారెట్లు 12,026 రూపాయలు, 22 క్యారెట్లు 14,464, 24 క్యారెట్లకు వచ్చేసి 15,618 రూపాయలు. ఇక ఫిబ్రవరి 3వ తారీఖు గురించి మాట్లాడుకుంటే 18 క్యారెట్లు 12,208, 22 క్యారెట్లు 14,682, 24 క్యారెట్లు వచ్చేసి 15,884 రూపాయలు. మరి ఫిబ్రవరి 4వ తారీఖు గురించి మాట్లాడుకుంటే 18 క్యారెట్లు 12,740, 22 క్యారెట్లు 15,323, 24 క్యారెట్స్ వచ్చేసి 16,546 రూపాయలు. అలాగే మన ఫిబ్రవరి 5వ తారీఖు 18 క్యారెట్లు 12,222, 22 క్యారెట్స్ 14,795, 24 క్యారెట్స్ గురించి వస్తే 16,082 రూపాయలు. ఇంకా ఫిబ్రవరి 6వ తారీఖు ఇంకా శుక్రవారం వరకు చూసుకుంటే 18 క్యారెట్లు 12,044, 22 క్యారెట్లు 14,580, 24 క్యారెట్స్ వచ్చేసి 15,848 రూపాయలు. అంటే ఈ రోజు 24 క్యారెట్స్ వచ్చేసి 1,50,386 రూపాయలు అయితే ఉంది. ఇంకా 3% జిఎస్టీతో యాడ్ చేసుకుంటే 1,58,048 వరకు అయితే రావడం చూస్తున్నాం. ఇంకా 24 క్యారెట్స్ వచ్చేసి 1,41,055, అంటే 14,155 రూపాయలు. 3% జిఎస్టీ యాడ్ చేసుకుంటే 14,580 రూపాయలు. అంటే 24 క్యారెట్స్ 1,50,000లో ఉంది, 22 క్యారెట్స్ 1,40,000లో ఉంది. అంటే కొంచెం తగ్గడం అయితే చూస్తున్నాము. మరి తగ్గింది కదా ధర, మరి వెళ్ళి కొనుక్కోవచ్చా అని చాలా మంది కూడా కన్ఫ్యూజన్ అయితే ఉంది. మరి ధర పెరగొచ్చు, తగ్గొచ్చు అని కూడా చెప్తున్నారు. కొంచెం వేచి చూస్తే బాగుంటుంది. మరి బంగారం అయితే ఇలా ఉంది. ఇంకా వెండి గురించి మాట్లాడుకుంటే గత 10 రోజులుగా వెండి ధర ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇక వెండి గురించి మాట్లాడుకుంటే ఈ రోజు గ్రామ్ వెండి 266 రూపాయలు, అంటే 2,66,000 అయితే రావడం చూస్తున్నాం. మరి 4,25,000 ఎక్కడ, 2,66,000 ఎక్కడ? బాగా తగ్గిపోయింది వెండి ధర. మరి చాలా మంది అంటే 5 లక్షల వరకు వెళ్ళిపోతుందని అన్నారు. సరే, అంటే తగ్గింది కదా, మళ్ళీ పెరగదా అంటే పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒక్కసారి గత 10 రోజులుగా చూద్దాం వెండి ధర. అంటే 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 6 వరకు చూసుకుంటే జనవరి 28వ తారీఖుని గ్రామ్ వెండి 388 రూపాయలు, అంటే 3,88,000 కేజీ. ఇంక 29వ తారీఖు వస్తే 416 రూపాయలు, అంటే 4,16,000. 28వ తారీఖు 388 రూపాయలు ఉన్న వెండి 29వ తారీఖు మళ్ళీ 416 రూపాయలకి పెరగడం చూస్తున్నాం. ఇంకా 30వ తారీఖు చూసుకుంటే జనవరి 335 రూపాయలు, 3,35,000. జనవరి 31కి వస్తే మళ్ళీ 295 రూపాయలు, అంటే 2,95,000. ఇక్కడ చూడండి 28వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు చూసుకుంటే మళ్ళీ 2 లక్షలకు రావడం అయితే చూస్తున్నాం వెండి. ఫిబ్రవరి 1వ తారీఖు చూసుకుంటే 295 రూపాయలు గ్రామ్ ఉంది, అంటే 2,95,000. జనవరి 31ని ఫిబ్రవరి 1 తారీఖు వెండి ధర ఒకటే స్థాయిలో ఉంది. ఇంకా ఫిబ్రవరి 2వ తారీఖు చూసుకుంటే 300 గ్రామ్, అంటే 3 లక్షలకు వచ్చి ఆగింది.
ఫిబ్రవరి 3వ తారీఖు చూసుకుంటే 288 రూపాయలు, అంటే 2,88,000 అయితే రావడం చూస్తున్నాం. ఇంకా ఫిబ్రవరి 4వ తారీఖు చూసుకుంటే మళ్ళీ 320కి రావడం చూస్తాం, అంటే 3,20,000కి. మళ్ళీ ఫిబ్రవరి 5వ తారీఖు చూసుకుంటే 275 రూపాయలు, అంటే 2,75,000, 4,25,000 వరకు వెళ్ళినటువంటి వెండి ధర 2,75,000 వరకు రావడం అయితే ఫిబ్రవరి 5వ తారీఖు చూస్తున్నాం. మరి ఫిబ్రవరి 6వ తారీఖు చూసుకుంటే మళ్ళీ 266 రూపాయలు, అంటే 2,66,000 వరకు వచ్చి ఆగింది. అంటే వెండి స్వల్పంగా తగ్గిందని అనుకోవాలంటే బాగా తగ్గిందని లేదు, కొంచెం తగ్గిందంటే పెరిగేటప్పుడు మాత్రం ఎక్కువ పెరుగుతుంది, తగ్గేటప్పుడు మాత్రం తక్కువగా తగ్గడం అనేది చూస్తున్నాము. సో ఈ రోజు చార్ట్ అయితే ఇలా ఉంది. హైదరాబాద్కి సంబంధించిన ధరలు గోల్డ్ అండ్ సిల్వర్ అయితే మరి ఇప్పుడు ఇది వెండి తగ్గుతుంది, బంగారం తగ్గుతుంది కదా, మరి ఇప్పుడు వెళ్ళి కొనుక్కోవచ్చా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు కొని పెట్టుకుంటే బాగుంటుంది కదా, రేపు పెరిగినప్పుడు లాభాలు వస్తాయి అని కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే కొంచెం వేచి చూద్దాము. మరి నెక్స్ట్ వారం వరకు కూడా ఈ ధరలు ఎలా ఉండబోతున్నాయి, పెరగొచ్చు తగ్గొచ్చు అని కూడా అనలిస్టులు చాలా మంది చెప్తున్నారు. అంటే కంగారు పడకుండా కొంచెం ఆగండి, ఒక వారం వరకు చూద్దాము ఈ ధరలు పెరిగే ఛాన్స్ ఉన్నాయా, తగ్గే ఛాన్స్ ఉన్నాయా అనేసి. కంగారు పడి వెళ్ళి కొనుక్కోవడం వల్ల మళ్ళీ నష్టపోయే సందర్భాలు కూడా చాలానే ఉంటాయి. సో ఈ రోజు బంగారం వెండి ధరలు అయితే ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ.